ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. లూకా శుభవార్త 21వ అధ్యాయము వచనాలు 25 నుంచి 28 మరియు 34 నుంచి 36 వరకు. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లకల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యము కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. తుచ్చ విషయాశక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చినప్పుడు వచ్చి పడును. ఏలైనా ఆ రోజు భూలోకవాసులందరి పైకి వచ్చును. మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలవబడుటకును కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలము మొదటి వారంలో మనం ఉన్నాం. మరి ఈ మొదటి వారము నిరీక్షణ గురించి పట్టణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నిరీక్షణ, ప్రభు రాకడ కోసము నిరీక్షణ, ప్రభు యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడానికి ఇక నిరీక్షణ అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ నిరీక్షణ చేసేటటువంటి సమయంలో మనము ఎటువంటి ఆలోచనలతోటి ఎటువంటి జీవితాన్ని జీవించాలి అనేది మనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, మరి సిద్ధపడి ఉండాలి. అప్పుడే దేవుడు వచ్చినటువంటి సమయానికి మనం దేవునికి అనుగ్రహాలు పొందడానికి మనము తయారై ఉంటున్నాం. అలా కాకుండా సిద్ధపాటు లేకుండా ఉండడము, జాగరూకత లేకుండా ఉండడము, ఇవన్నీ మనము చేస్తూ ఉన్నట్లయితే మరి క్రీస్తు ప్రభు వచ్చినటువంటి సమయానికి మనము సిద్ధంగా లేనట్లయితే దేవుని యొక్క కృపకు మనము దూరం అవుతూ ఉన్నామనే సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే దేవుని యొక్క రాకడ అనేది, క్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం అనేది తోచా తప్పకుండా నెరవేరుతూ ఉంది. ఎందుకంటే దేవుని యొక్క రాకడ అనేది తథ్యము. చివరి క్షణాల్లో క్రీస్తు ప్రభువు మరణించి ఉత్థానమై తాను శిష్యుల మధ్యలందరినీ గ్యాదర్ చేసి వారినందరినీ కూడా బలపరిచిన తర్వాత క్రీస్తు ప్రభు మోక్షానికి వెళ్ళేటటువంటి సమయంలో దేవుని యొక్క దూతలు ఇచ్చేటటువంటి సాక్ష్యము లూకా శుభవార్త 1వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ విధంగా అంటున్నారు. పరలోకము పోవుట ఎట్లు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చునని దేవుని యొక్క దూత చెబుతూ ఉన్నది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా అదే, నేను మరలా వస్తాను. మరి వచ్చేటటువంటి సమయానికి మీరందరూ కూడా సంసిద్ధమై ఉండాలి, సిద్ధపడి ఉండాలి, పాపంని విడనాడి పుణ్య మార్గంలో జీవించాలి అని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇంకా యావే దేవుడు నిజదేవుడు, మరి తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. ఎందుకంటే మలాకి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను మారిపో దేవుడను కాదు అని వారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక సందర్భం వచ్చినటువంటి సమయంలో, మరి కష్టాలు వచ్చినటువంటి సమయంలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో అనేటటువంటి నిరాశ నిస్పృహతలో ఉన్నటువంటి సమయంలో
ఇదిగో నేను ఎప్పుడు మీతోనే ఉన్నాను, మీతోనే ఉంటాను. మరి మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నేను నెరవేరుస్తాను. మరి మీరు చేయవలసింది విశ్వాసముతో నన్ను చేరడం, విశ్వాసముతో సిద్ధపడి మీరందరూ కూడా నా దగ్గరికి రావడం, మరి సిద్ధపడి నేను ఇచ్చేటటువంటి దీవెనలు పొందడానికి మరి తయారీ ఉండడం అనేది గుర్తు చేస్తూ ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము రక్షకుణ్ణి ఈ భూలోకానికి పంపిస్తూ ఉన్నారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మరి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా క్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించి మనందరి రక్షణార్థమై తనను తాను బలిగా అర్పించుకొని ఆ రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక సందర్భంలో దేవుని యొక్క వాగ్దానము ఏ విధంగా నెరవేర్చబడిందో మనకి అర్థమయ్యే విధముగా చెప్తూ ఉన్నారు. యోహాను శుభవార్త 4వ అధ్యాయము వచనం 25లో మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. సమరయ స్త్రీ ఆమె యొక్క మాటలు చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఆమె సమాజంలో తిరగలేనటువంటి స్త్రీ. ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ఇంటికి వెళ్తూ ఉన్నారో అటువంటి సమయంలో బావి దగ్గరికి వచ్చి నీళ్లు తోడుకొని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె సమాజంలో విరుద్ధంగా పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. మరి అటువంటి స్త్రీతో క్రీస్తు ప్రభువు ముచ్చటిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు.